పటాన్చెరు పాసమైలారం ప్రమాద ఘటనలో గాయపడిన వారందరికీ కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ప్రెజెంట్ అక్కడ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, జనరల్ గా ఇలాంటి ఒక రియాక్టర్స్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆ కెమికల్స్ అన్ని కూడా గాలిలోకి రిలీజ్ అవుతాయి. సో రిలీజ్ అయిన వాటిని పీల్చడం వల్ల కూడా, బ్రీత్ చేసినప్పుడు పీల్చడం వల్ల కూడా చాలా అత్యంత ప్రమాదకరమైన ఎఫెక్ట్స్ జరిగే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంది, డాక్టర్స్ ఏమంటున్నారు? ప్రస్తుతం పటాన్చెరులో ఉన్నటువంటి ధృవ హాస్పిటల్లో ఏదైతే పాషమైలారంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్, అక్కడ రియాక్టర్ పేలడము, అక్కడ గాయపడినటువంటి క్షతగాత్రుల్లో కొంతమందిని ఇక్కడ పటాన్చెరులో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ధృవ హాస్పిటల్కి కూడా 10 మంది క్షతగాత్రులను కూడా తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చినటువంటి క్షతగాత్రులలో 2 మహిళలు అలాగే 8 మంది పురుషులు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా ఏదైతే మన ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు 1-2 ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు కూడా మినహా ఇతర రాష్ట్రాల నుంచి సంబంధించినటువంటి క్షతగాత్రులే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళంతా బీహార్కి సంబంధించిన వారిగా కూడా ప్రాథమికంగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా 5 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి కూడా ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే డాక్టర్లు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ జరిగినటువంటి యొక్క ప్రమాదంలో ఎక్కువగా కెమికల్స్ ఉండే నేపథ్యంలో కూడా ఇటు బ్లాస్టింగ్ సంబంధించి అటు ఫైర్ లో ఇవాళ బాడీ మొత్తం కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా కూడా అక్కడ ఒక కెమికల్స్ ద్వారా వచ్చినటువంటి విషవాయువుల వల్ల కూడా వీళ్ళంతా బ్రీత్ తీసుకోలేని పరిస్థితి ఉంది. చాలా మందిని కూడా 1-2 మినహా మిగతా వారందరూ కూడా ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఏదైతే 2 మహిళలు దివ్య అలాగే సుష్మా అనేటువంటి 2 మహిళలతో పాటుగా కూడా బిదేశ్ అఖిలేశ్వర్, దినకర్ భాస్కర్, గంగా ముఖ్య అలాగే భీమ్రావ్, జితేందర్, మోహన్ చౌదరితో పాటు ఇతర కొంతమంది ఇక్కడ చికిత్స పొందినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితిని సమీక్షించడానికి స్థానిక పోలీస్ అధికారి సిఐ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇక్కడ ఎంతమంది చికిత్స పొందుతారు, వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రజెంట్ ఇక్కడ 11 మంది ఉన్నారు. 9 మంది ఐసీయూలో ట్రీట్మెంట్ అవుతారు, 2 నార్మల్ వార్డులో. సార్, కంపెనీకి సంబంధించిన వారు ఎవరైనా వచ్చినా సార్ వారిని వెరిఫై చేయడానికి, గుర్తుపట్టడానికి కొంతమంది వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు, వారిని కలవనిస్తున్నారు, వాళ్ళ పేషెంట్ని గుర్తుపట్టే అవకాశం. వాళ్ళని కల్పించి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ అంటే నేమ్ తెలియకపోతే కొంచెం ఐడెంటిటీ చేస్తున్నాం మేము. సార్, డాక్టర్లు ఏమని చెప్తున్నారు అంటే అక్కడ ఉన్న పేషెంట్ల పరిస్థితి? అంటే ఇప్పుడు మనం ఏం చెప్పలేము, డాక్టర్లు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు, దాన్ని బట్టి చూస్తాం. వేరే ఇంకేమన్నా బెటర్ ట్రీట్మెంట్ కోసం నిమ్స్, యశోద, కిమ్స్ ఇవన్నీ షిఫ్ట్ చేస్తాము ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే. ప్రస్తుతానికి ఇక్కడ ప్రైమరీ చికిత్స నడుస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారికి ప్రాథమికంగా చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ అందించలేనటువంటి వైద్యం ఏదైనా ఉంటే ఇతర బెటర్ హాస్పిటల్ కూడా పంపించేటువంటి ఆలోచన అధికారులు చేశారని కూడా చెప్తారు. దాంతో పాటుగా కూడా కంపెనీలో వారితో పాటు పనిచేసేటువంటి వారు కావచ్చు, అలాగే వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా, అంటే ఎవరెవరు ఇక్కడ వారికి సంబంధించినటువంటి వారు ఈ హాస్పిటల్లో ఉన్నారనే అంశం పట్ల కూడా ఎంక్వైరీ చేయడానికి కూడా చాలా మంది ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేషెంట్ ప్రస్తుతం చూస్తున్నాం, కొంతమంది పేషెంట్ సంబంధించిన వారు, మీ పేషెంట్ ఉన్నారండి? ఇక్కడికి వచ్చే వారిలో చాలా మంది వారి యొక్క పేషెంట్ తరఫున కూడా మాట్లాడడానికి కూడా ఇబ్బంది వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరికొంతమంది ఈ యొక్క ఏదైతే పేషెంట్లకు సంబంధించిన వివరాలు సేకరించడంతో పాటు కూడా సుమారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మరికొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇక్కడ క్షతగాత్రులను కూడా చేర్పించినటువంటి సందర్భంలో కూడా వారి యొక్క పేషెంట్లు ఇక్కడ ఉన్నారా లేదంటే మరొక హాస్పిటల్లో ఉన్నారా అంశం పైన కూడా ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. దాంతో పాటు కూడా మరికొద్ది సేపట్లో, అంటే ఇది చాలా విషాదకరమైనటువంటి ఘటన, ముఖ్యంగా 10 మంది క్షతగాత్రులు కేవలం ఇక్కడే ఉన్నారు. అలాగే కంపెనీలో ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో ఒక షెడ్ కూలి, ఆ షెడ్ కింద కూడా సుమారు 15 నుంచి 20 మంది క్షతగాత్రులు అంటే అక్కడే ఉన్నారంటే వారంతా బ్రతికే ఉన్నారా లేదంటే వారి ప్రాణాలు వదిలేశారనే అంశం నేపథ్యంలో కూడా ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబీకులు ఇక్కడ ఉన్నారా లేదంటే ఆ 15-20 మందిలో ఉన్నారనే అంశం నేపథ్యంలో కూడా చాలా మంది కుటుంబ సభ్యులు కూడా వారి యొక్క ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడికి రాబోతున్నట్టుగా కూడా మరొక సమాచారం కూడా అందబోతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 10 మందిలో 5 పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉన్న నేపథ్యంలో కూడా వారిని పరామర్శించి ఇక్కడ నుంచి అవసరమైనటువంటి బెస్ట్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ లో ఉన్నటువంటి నిమ్స్ లేదా ఇతర ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించబోతున్న సమాచారం కూడా ప్రాథమికంగా తెలుస్తున్నది. అంటే ప్రేమ్, ఇప్పుడు వాళ్ళందరికీ కూడా చికిత్స అందుతోంది. సో డాక్టర్స్ ఏమైనా వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ని ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా? అందరినీ చెకప్ చేసినట్టు అండ్ చెక్ చేసినప్పుడు వాళ్ళ ఆర్తనాదాలు వింటూ ఉంటే నిజంగా అత్యంత బాధాకరం అనిపిస్తూ ఉంది. అండ్ ఇటువంటి రిలీజ్ అయిన పాయిజనస్ విషవాయువులు ఏవైతే ఉన్నాయో వాటిని పీల్చడం వల్ల ఇంటర్నల్ అంటే ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ మీద దెబ్బలు తగలటం, రక్తం కారటం, ఆర్గాన్స్కి డ్యామేజ్ అవ్వడం కాకుండా ఇంటర్నల్గా ఎటువంటి
డ్యామేజ్ ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించిన రిపోర్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే ఏదైతే ఫైర్ యాక్సిడెంట్లో ఉన్నటువంటి క్షతగాత్రులందరికీ కూడా ఎక్స్టర్నల్ గానే కాకుండా ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటే అవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఐసీయూలో ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ కూడా వారికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇంకా ప్రస్తుతానికైతే విడుదల చేయలేదు. అయితే ఏదైతే ముఖ్యంగా చెప్పాలంటే 5గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. వారి పట్ల ట్రీట్మెంట్ చేసేటువంటి ప్రక్రియనైతే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. దాంతో పాటుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడ క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించడంతో పాటు వారి యొక్క పరిస్థితిని కూడా సమీక్షిస్తూ వారి యొక్క పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దాంతో పాటుగా కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి సందర్భాల్లో గాయపడినటువంటి వారి యొక్క శరీరం కూడా పూర్తిగా కాలిపోయినటువంటి సందర్భం ఉంటుంది. ఇంటర్నల్ గా అంటే ఈ యొక్క బర్న్ అయినటువంటి ఆర్గాన్స్ కూడా నెమ్మదిగా కూడా అంటే ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా ఒకదానికొకటి అంటుకున్నటువంటి పరిస్థితులు కూడా ఇలాంటి సందర్భాల్లో మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. అయితే కొద్ది సమయం గడిస్తే కానీ వీటిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉండబోతుందని కూడా తెలుస్తుంది. సౌజన్య అండ్ ప్రేమ్, ఇంకా అక్కడ ఇంకొక బ్లాక్ ఓపెన్ చేయాల్సి ఉంది. అక్కడ కూడా ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది కాబట్టి సో శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకొని ఉన్నారనే ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇన్ దట్ వే ఇంకా హాస్పిటల్కి అడ్మిట్ చేసేందుకు వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉందా? అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే అక్కడ క్షతగాత్రులు దొరికినటువంటి వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ యొక్క శిథిలాల కింద ఉన్నటువంటి క్షతగాత్రులను కూడా తీసే ప్రయత్నాలు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, పోలీస్ అలాగే ఫైర్ సిబ్బంది కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అక్కడ ఎవరైతే పేషెంట్స్ ఇంకా క్షతగాత్రులు భారీగా గాయపడిన వారందరినీ కూడా ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చేస్తున్నారు. దాంతో పాటుగా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్లు కూడా ఇక్కడ చేరుకుంటున్నారనే సమాచారం కూడా అందుతుంది. అయితే వారి సమక్షంలో ఎంతమంది గాయపడ్డారు, ఎవరెవరికి ఎలాంటి ట్రీట్మెంట్ అందించాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు సమీక్షిస్తున్నారు. దాంతో పాటు కూడా అటు కంపెనీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇప్పుడే ఇక్కడ చేరుకుంటున్నట్టుగా కూడా మరొక సమాచారం అందుతుంది. వారి ఆధ్వర్యంలో అంటే ఎలాంటి ట్రీట్మెంట్ అయినా చేయించడానికి కూడా ముందుకు సాగుతామనేటువంటి వాదన కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. సౌజన్య అండ్ ప్రేమ్, ఇంటెన్సివ్ కేర్ అనేది ఇవ్వటం చాలా ముఖ్యం. సో వాళ్ళకి చూద్దాం, విల్సి అందరూ కూడా సేఫ్ గా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. రైట్, అయితే గాయపడిన వారందరికీ కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు. సో పేలుడు ధాటికి అంటే రియాక్టర్ పేలినప్పుడు డెఫినెట్ గా దాని నుంచి చాలా పాయిజనస్ వాయువులన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిని ఆబ్వియస్లీ పీల్చి ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు. సో దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ అయితే అందుతున్నాయి. మెరుగైన చికిత్స అందించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. సో ప్రమాద స్థలంలో అయితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బికాజ్ ఇంకా శిథిలాల కింద ఇంకొక బ్లాక్ కూడా ఓపెన్ చేయాల్సి ఉందని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇంకా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా, సో వాళ్ళని కూడా అత్యవసరంగా వెలికి తీసి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. సో మొత్తంగా చూస్తున్నాము 8 మంది మృతి చెందారు, 26 మందికి గాయాలైనట్లుగా తెలుస్తుంది ఈ ప్రమాదంలో.